హలో గైస్, ఈ వీడియోలో టాటా పంచ్ ఏఎంటీ వేరియంట్కి సంబంధించిన డీటెయిల్డ్ కస్టమర్ రివ్యూ చూద్దాం. సో ఈ వీడియోలో కారుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ లైక్ పాజిటివ్స్, నెగిటివ్స్, డ్రైవబిలిటీ ఎలా ఉంది, సిటీ అండ్ హైవేలో మైలేజ్ ఎలా ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కస్టమర్ అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. సో టాటా పంచ్లో ఏఎంటీ వేరియంట్ ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇయర్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడు బ్రో? ఇయర్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడు? కార్ వేరియంట్, కాస్ట్ ఎక్కడ కొన్నారు? ఓకే బ్రో, ఫస్ట్ ఇయర్ ఆఫ్ పర్చేజ్ వచ్చి ఈ ఇయర్ బ్రో 2024 కార్ తీసుకుని గుంటూరులో తీసుకున్నాను. మాది ప్రాపర్ విజయవాడ, గుంటూరు షోరూమ్ లో తెలుసుకున్నారని చెప్పి గుంటూరులో తీసుకున్నాను. నేను తీసుకున్నది టాటా పంచ్ క్రియేటివ్ డిటి, అంటే డ్యూయల్ టోన్ కలర్, సన్ రూఫ్ ఆటోమేటిక్ వేరియంట్. నా కాస్ట్ వచ్చేటప్పుడు 11,97,000 పడింది. 11,97,000. ఓకే, టాప్ ఎండ్ అది? టాప్ ఎండ్. ఓకే, సో గుంటూరులో కొంటారు. ఎస్. సో ఎందుకు చూసేస్తున్నారు? ఓన్లీ టాటా పంచ్ ఎందుకు చూసేసుకున్నారు? ఆ సెగ్మెంట్ లో మీకు ఎక్స్ట్రా కూడా ఉంది కదా, హుండా ఎక్స్ట్రా ఉంది, మారుతి సుజుకి ఫ్రాన్స్ ఉంది. నేను ఎక్స్ట్రా చూసాను చూడలేదు కాదు. బట్ బేసికల్ గా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో బాగా బజ్ ఉంది కదా, అంటే లైక్ టాటా కార్స్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఎంత డౌన్ పేమెంట్ కట్టారు, ఎంత లోన్ కి వెళ్ళారు? నేనైతే డౌన్ పేమెంట్ 2 lakhs కట్టాను. స్టాఫ్ కింద ఇస్తారు కదా మాది బ్యాంక్ లో, సో 10 lakhs నేను లోన్ తీసుకున్నాను. మీ బ్యాంక్ లో తీసుకున్నారు? మా బ్యాంక్ లో తీసుకున్నాను. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? నేను అరౌండ్ 1000 kilometers తిరిగాను బ్రో. 1000 kilometers. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది అయితే? ఫస్ట్ సర్వీస్ ఇచ్చి ఉన్నాను. కార్ రాలేదు అయితే? కార్ రాలేదు. ఓకే. సో ఎలా అనిపించింది 1000 kilometers మీకు? ఎలా అనిపించింది ఓవరాల్ గా చూసుకుంటే? రైడ్ క్వాలిటీ ఎలా ఉంది? చెప్పండి బ్రో. ఓవరాల్ గా 1000 kilometers లో రైడ్ క్వాలిటీ ఎలా అనిపించింది? సస్పెన్షన్ కానీ, స్టెబిలిటీ కానీ? రైడ్ క్వాలిటీ అయితే బాగుంది, వెల్ అండ్ గుడ్. సస్పెన్షన్ అనేది కొత్త కారు కదా, బాగుంది. బట్ మనం ఇంకా ఒక 4,000-5,000 kilometers కొంచెం హార్డ్ గా ఉంటుంది. స్టార్టింగ్ లో కొంచెం హార్డ్ గా ఉంటుంది అది. హైవే వెళ్ళారు ఎప్పుడన్నా? హైవే వెళ్ళాను. హైవేలో ట్రాన్స్మిషన్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే ఓవర్టేక్ చేసేటప్పుడు కొంచెం ఆటోమేటిక్ వేరియంట్ కదా, లాగ్ ఉంటది కొంచెం ఫీల్ అవుతున్నారు నేను కొంచెం దానిలో. బట్ మాన్యువల్ అలవాటు అయిన వాళ్ళు మటుకి హైవే రైడింగ్ పెద్దగా ఇష్టం. ఏమిటి గేర్ బాక్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు వేరియేషన్ ఉంటుంది, డిలే ఉంటుంది. సిటీ కంఫర్ట్ చాలా బాగుంది. సిటీ కంఫర్ట్ చాలా బాగుంది. ఓకే. బ్రేకింగ్ ఎలా ఉంది? బ్రేకింగ్ చాలా బాగుంది. బట్ ఓన్లీ అది టాప్ వేరియంట్ అయినప్పటికీ కూడా ఫ్రంట్ మాత్రమే డిస్క్ ఉంటాయి, బ్యాక్ మనకి హ్యాచ్ బ్యాక్ కార్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ అన్నిట్లో అంతేలేండి, ఆ బడ్జెట్ లో అన్నిట్లో అంతే. ఇంకా పెద్ద కార్లు కూడా మీరు కాంపాక్ట్ ఎస్యూవీ తీసుకుంటే కూడా చాలా కార్స్ లో మనకి బ్యాక్ డిస్క్ ఇవ్వట్లేదు, ఫ్రంట్ డిస్క్. కానీ దానివల్ల అడ్వాంటేజ్ ఉంది బ్రో, మనకి బ్యాక్ డిస్క్ లేకపోతే వెహికల్ తొందరగా స్కిడ్ అవ్వదు. బ్యాక్ డిస్క్ ఉంటే మనకి హైవే మీద ఏదైనా జారినప్పుడు గానీ అలాంటప్పుడు ఈజీగా స్కిడ్ అవుతుంది అనమాట వెహికల్ అనేది. స్కిడ్ అవుతుంది, అది కొంచెం బెటర్ అని చెప్పాలంటే. బ్రేకింగ్ ఓకే. సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది బ్రో? ఓవరాల్ గా సీటింగ్ కంఫర్ట్ ఎలా అనిపించింది, ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ? సీటింగ్ కంఫర్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ 2 సీట్లకు కూడా ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు. ఓకే, ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది, అంటే ఫోల్డబుల్ ఆర్మ్రెస్ట్. బ్యాక్ సీట్ కూడా మధ్యలో ఆర్మ్రెస్ట్ ఉంటుంది, బాగుంది. బట్ కాకపోతే మిడిల్ ప్యాసింజర్ కి మనకి బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్ ఉండదు, ఓన్లీ కో ప్యాసింజర్ ఉంటుంది. ఓవరాల్ గా నేనైతే ఏం చెప్పగలంటే 5 members కి అంత లేదు. సపోర్ట్ ఎలా ఉంది? మీ డ్రైవర్ సీట్ అండర్ సపోర్ట్ ఎలా ఉంది? డ్రైవర్ సీట్ అందరికీ బాగుంది. హైట్ మామూలుగా రిక్లైనింగ్ ఉంది, అంత బాగుంది. సో బ్యాక్ కంఫర్ట్, బ్యాక్ మీరు జర్నీ చేసినప్పుడు ఒక 100 kilometers ఎప్పుడు డ్రైవ్ చేశారా? లైక్ ఖమ్మం ఒకసారి వెళ్ళొచ్చాము. మనకి విజయవాడ నుంచి ఖమ్మం చాలా దూరం ఉంటది, నియర్ ఒక 100 kilometers ఉంటుంది, 100 ఉంటుంది. అక్కడ బాగుంది. స్టీరింగ్ ఎలా ఉంది? మర్చిపోయాను, స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అసలు అడగడం మర్చిపోయాను. స్టీరింగ్ ది చాలా మంది కొంచెం టిల్ట్ అయి ఉంటది అని చెప్పేసి అని విన్నాను చాలా సార్. సైడ్ ఇలా ఉంటది? లేదు, బాగానే ఉంది, బాగుంది. స్టీరింగ్ అంతా బాగుంది. టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే కదా, టిల్ట్ మాత్రం ఇచ్చారు, టిల్ట్ మాత్రం ఇచ్చారు పైకి కిందకి. టెలిస్కోపిక్ ఉండదు. ఇంకోటి ఏంటంటే హార్న్ కూడా సెంటర్ కాదు, మనకి సైడ్ ఇస్తాడు, సో బాగుంది అది కూడా. స్టీరింగ్ ఆటో పొజిషనింగ్ ఎలా ఉంది? ఆటోమేటిక్ వచ్చేస్తుందా మీరు టర్న్ తిప్పినప్పుడు?
వచ్చేస్తుంది. అంటే మనకి రన్నింగ్ లో ఉన్నప్పుడు వచ్చేస్తుంది, మనం పార్కింగ్ చేసేటప్పటికి రాదు. అది మీకు రాదులేండి, కొంచెం స్పీడ్ గా వెహికల్ అనేది రన్నింగ్ లో ఉండాలి. వెహికల్ అనేది రన్నింగ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నో ఇష్యూ. మామూలుగా హ్యాండ్ లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది సెంటర్ కి. ఓకే ఓకే, బాగుంది. ఓకే, బ్యాక్ సీట్ లో బ్రో, బ్యాక్ సీట్ లో అండర్ సపోర్ట్ కానీ ఎలా అనిపించాయి? బ్యాక్ సీట్ లో అండర్ థై సపోర్ట్ అంతగా లేదు బ్రో. యాక్చువల్ గా ఇదే కొంచెం ప్రాబ్లం దీనిలో. అంతే. సీటింగ్ కంఫర్ట్ చూసుకుంటూ వస్తే 5 మెంబర్స్ కి అయితే కొంచెం కష్టమే. లాంగ్ జర్నీస్ అయితే కష్టం, షార్ట్ జర్నీస్ అయితే చేయవచ్చు. బట్ ఓవరాల్ అయితే పర్లేదు, ఒక 4 out of 5 ఇవ్వచ్చు. ఓకే, సో ఇంజిన్ ఎలా అనిపిస్తుంది? ఇంజిన్ వైబ్రేషన్ 3 సిలిండర్ ఇంజిన్ కదా, సో 3 సిలిండర్ ఇంజిన్ కాబట్టి కొంచెం వైబ్రేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీకు ఎలా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ కానీ? ఆ ట్రాన్స్మిషన్ ఎలా ఉంది? అలాగే ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం బ్రో, ఏంటి యూజ్ చేస్తున్నాను కాబట్టి ట్రాన్స్మిషన్ కొంచెం లాగ్ అయితే ఉంది. సిటీలో కనిపించదు కదా, హైవేలో కొంచెం లాగ్ అనిపిస్తుంది. సిటీలో పెద్దగా కనిపించదు, బట్ సిటీలో కూడా మనకి ఏంటంటే ఒక 40-50 రేంజ్ లో మనం వెళ్ళగలిగే ట్రాఫిక్ ఉంది అనుకోండి సిటీలో కూడా, అక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది. అవునవును, ఎందుకంటే మనం వెళ్దాము అనుకున్న టైంకి అది గేర్ డౌన్ అయిపోతుంది. కదా. అవునవును, ఈవెన్ కో ప్యాసింజర్స్ కూడాను గేర్ డౌన్ అయింది, గేర్ అప్ అయింది అదొక్కటి మటుకి కొంచెం నెగిటివ్ అని అంటే ఇంక ఏంటిలో తప్పదు బ్రో. ఇంక ఏంటిలో తప్పదు. అవును, ఇంకా మనకి టార్క్ కన్వర్టర్ డీసీటీ కావాలంటే కొంచెం హై ఎండ్కి వెళ్ళాలి. అవును, బట్ మీరు అడిగినట్టు ఏమడిగారు ఇప్పుడు మీరు? ఇంజిన్ వైబ్రేషన్ కానీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది బ్రో, బట్ ఇంజిన్ వాయిస్ గానీ ఏమీ లేదు. వైబ్రేషన్ అంటున్నారు కదా మీరు, వైబ్రేషన్ కూడాను నాకైతే అంతగా ఏమీ అనిపించలేదు. వైబ్రేషన్ కూడా. ఇంజిన్ హీటింగ్ ఇష్యూస్ ఏమన్నా? ఇంజిన్ హీటింగ్ ఇష్యూస్ ఏం లేవు. ఏం లేదు. ఏసీ కూడాను చాలా బాగా కూల్ అయిపోతుంది మనకి. జస్ట్ ఇంజిన్ ఆన్ అయిన తర్వాత విత్ ఇన్ ఒక 1 minute 2 minutes లోనే మంచి క్యాబిన్ మొత్తం కూల్ అయిపోతుంది. సో సిటీ బెస్ట్ అంటారా, హైవే బెస్ట్ అంటారా ఓవరాల్ గా మీ దాంట్లో? ఏఎంటీ సిటీకి పర్ఫెక్ట్. హైవేకి అయితే మటుకి మాన్యువల్ అలవాటు అయిన వాళ్ళకి మటుకి చాలా కష్టం. ఫీల్ అనమాట ఆ ట్రాన్స్మిషన్, అది ఆగి లాగి ఫీల్ మిస్ అవుతారు. ఈవెన్ కో ప్యాసింజర్స్ కూడా అర్థమైపోతా ఉంటారు కదా. సో ఏంటంటే కొంచెం అనిపిస్తా ఉంటది అనమాట, అదే మాన్యువల్ ఉంటే బాగుండేది అది. ఓకే, సో ప్రస్తుతం మైలేజ్ ఎలా ఉంది బ్రో? సిటీలో మైలేజ్ ఎలా ఉంది, హైవే మీద మైలేజ్ ఎలా ఉంది? సిటీలో వచ్చేటప్పుడు 11 వస్తుంది బ్రో, హైవే వచ్చేటప్పుడు 13 వస్తుంది. 13 వస్తుందా? 13 వస్తుంది. స్టార్టింగ్ కాబట్టి ఇంకా రావాలండి. దాని క్లెయిమ్డ్ మైలేజ్ ఎంత? 17 మైలేజ్ 18 క్లెయిమ్ చేశారు, కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్ 16 ఇచ్చారు. 16 ఇచ్చారు. ఓకే ఓకే, అంటే అతను చెప్పాడు అనమాట, మీకు 16 వస్తుంది డెఫినెట్ అన్నారు. బట్ 13 అయితే యాజ్ ఆఫ్ నో నేను 1000 కాబట్టి మీకు ఇంకా అరౌండ్ 10,000 kilometers పట్టుద్దిలేండి యాక్చువల్ మైలేజ్ రావాలంటే. 13 అంటే ఓవరాల్ గుడ్ బ్రో. ఫస్ట్ స్టార్టింగ్ రోజు నేను తెచ్చినప్పుడు అయితే 8 7 8 అవునవును 7 8 ఉంది. నేను ప్రధానంగా ఒక 100-200 అలా వచ్చేటప్పటికి 12.5 13 అలా రీచ్ అయింది. ఇంకా స్టేబుల్ గా ఉంది. ఓకే, సో ఓవరాల్ గా పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే ఏం చెప్తారు దీని గురించి? పాజిటివ్స్ అంటే బ్రో, దీనిలో 90 degrees డోర్స్ ఓపెన్ అవుతాయి, అదొక పాజిటివ్. తర్వాత వచ్చేటప్పటికి పాజిటివ్స్ అంటే మీకు బిల్డ్ క్వాలిటీ పర్ఫెక్ట్ అనమాట. తర్వాత బెస్ట్ అండర్ ప్రైస్, ఈ ప్రైస్ లో బెస్ట్. తర్వాత క్యామ్ క్వాలిటీ, బ్యాక్ కెమెరా క్వాలిటీ కూడాను చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే కొన్ని కార్స్ ఆల్రెడీ వాడుతున్నాం కదా, సో వాటి చేసుకుంటే చాలా బాగుంది. తర్వాత ఆటో హెడ్ ల్యాంప్స్ ఫీచర్స్ కూడా చాలా, అంటే ఈ ఫీచర్స్ అన్ని కూడాను చాలా బాగున్నాయి. ఓవరాల్ గుడ్. రైన్ సెన్సార్ లైటింగ్స్. తర్వాత మనకి దాన్ని ఏమంటాము, 1 minute బ్రో, క్రూజ్ కంట్రోల్ తర్వాత ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎన్స్ బ్రో. మనము ఇంజన్ ఆఫ్ చేయగానే ఫోల్డ్ అయిపోతుంది, అది మటుకి చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం చిన్న పార్కింగ్ స్పేస్ లో ఎప్పుడన్నా పెట్టారు చాలా బెనిఫిట్ అండి. ట్రాఫిక్ ఆపేసినప్పుడు కూడా ఎవరన్నా గుద్దేసి వెళ్ళిపోయినా అది ప్రాబ్లమే కదా, వైడ్ గా ఓపెన్ అవుతాయి కాబట్టి అది ఇంజన్ ఆఫ్ చేసి మనం లాక్ చేయగానే ఆటోమేటిక్ గా ఫోల్డ్ అయిపోతాయి. ఓకే, పాజిటివ్స్ అనమాట. నెగిటివ్స్ ఏమంటారు? నెగిటివ్స్ ఏమనిపిస్తుంది ఇప్పటిదాకా మీకు? నెగిటివ్స్ వచ్చేటప్పటికి ప్యానల్ గ్యాప్స్ ఉంటాయి బ్రో.
ప్యానల్ గ్యాప్స్ అది రెగ్యులర్ ప్రాబ్లం అది. ప్యానల్ గ్యాప్స్ అది అది ఇంకా మనం అది ఒక నెగిటివ్ అనుకోవచ్చు. తర్వాత ట్రాన్స్మిషన్ లో ల్యాగ్ ఒకటి, తర్వాత హాలోజన్ హెడ్ ల్యాంప్స్. హాలోజన్ హెడ్ ల్యాంప్స్ కరెక్ట్. అది ఎల్ఈడి ప్రొవైడ్ చేయాల్సింది, ఎందుకంటే అన్ని కార్స్ లో ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు కదా. మార్కెట్ మొత్తం ఎల్ఈడి మీద, అందులో రోడ్ విజిబిలిటీ కూడా ప్రాపర్ గా ఉండదు హాలోజన్ హెడ్ లైట్స్ లో. అది అదొకటి మైనస్. ఫీచర్స్ ఇచ్చిన వాడికి అదొక పెద్ద విషయం కాదు చెప్పాలంటే. దాని ప్లేస్ ఈజీ ప్రొవైడ్ చేసి పెద్ద కాస్ట్ వేరియేషన్ కూడా పెద్ద ఉండదు దాంట్లో అసలు. మరి ఎందుకు వీళ్ళు ఇంకా హాలోజన్ ఈవెన్ హోండా ఎక్స్టర్ లో కూడా అన్ని ఫీచర్లు ఇచ్చారు కదా, దాంట్లో కూడా హాలోజన్ హెడ్ లైట్స్ టాప్ హెడ్ లో కూడా. ఎందుకు అలా చేస్తున్నారో అది అర్థం కావట్లేదు. మనం ఆఫ్టర్ మార్కెట్ చేపిద్దాం అంటేనేమో వారంటీ క్లెయిమ్ అవుతుంది. చాలా ఇష్యూ బ్రో అది. చెప్పాను మీకు ఇంత రీసెంట్ గా వీడియో పెట్టాను. మన ఫాలోవర్ ఆయన హాలోజన్ హెడ్ లైట్స్ ప్లేస్ లో రీప్లేస్ చేయించాడు. రీప్లేస్ చేసిన తర్వాత ఆయనకి ఎక్కడ గుర్తుకున్నాడంట, అటు సైడ్ గుంటూరు అటు సైడ్ అతను అనుకుంటారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్తే రూపాయి కూడా కవర్ చేయమని చెప్పారంట. చూడు మరి ల్యాంప్స్ కి దానికి సంబంధం పాపము. కనీసం హాలోజన్ హెడ్ లైట్స్ కూడా రీప్లేస్ చేసేమని చెప్పారంట. ప్రీవియస్ హాలోజన్ హెడ్ లైట్స్ కదా, సో అవి కూడా రీప్లేస్ చేయము, మీరు బయట ఇచ్చుకోవాల్సిందని చెప్పేశారంట క్లియర్ గా. అది మటుకు బిగ్గెస్ట్ మైనస్ బ్రో, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు కాంపిటేటర్స్ అందరూ కూడా ఎల్ఈడీస్ ప్రొవైడ్ చేస్తారు. సో అది మటుకు హాలోజన్ వస్తుంది. తర్వాత మీకు చెప్పిన ట్రాన్స్మిషన్ ల్యాగ్ ఒకటి, తర్వాత ఓన్లీ పెట్రోల్ వేరియంట్, డీజిల్ వేరియంట్ కూడా ఉంటే బాగుండేది. బాగుండేది ఎందుకంటే ఆల్ట్రాస్ లో డీజిల్ ప్రొవైడ్ చేస్తున్నాడు, దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా సేల్ బాగుండేది. తర్వాత టెయిల్ గేట్ ఫోర్స్ గా వేయాల్సి వస్తుంది. నేను 2-3 పంచులు చూసాను మా ఫ్రెండ్స్ లో. ఇంకొక అకంప్లిష్ ఇది, అది మోడల్ బూట్ అనేది హార్డ్ గా ప్రెస్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మనం వేసాం అనుకుని ఆన్ చేసిన తర్వాత టెయిల్ గేట్ ఓపెన్ చెక్ అని వస్తా ఉంటది అనమాట. అదొక ప్రాబ్లం అనిపించింది. బూట్ స్పేస్ ఓకేనా మీకు? బూట్ స్పేస్ బాగుంది బ్రో. ఇప్పుడు మనకి ఇండియన్ దీనిలో సిఎన్జి తీసుకున్నా సరే కూడా కంఫర్టబుల్ కాబట్టి కవర్ అయింది. అదొకటి. ఇంకా దీనిలో నెగిటివ్స్ అంటే ఇంకా బ్యాక్ ఏసీ వెంట్స్ ఇంకా ఎంత ఇంకేం బట్ ఓకే కాంప్రమైజ్ చేయొచ్చు దాన్ని, ఎందుకంటే మనకి ఫ్రంట్ నుంచి థ్రోయింగ్ బాగుంది. సో బాగుంది. ఓవరాల్ గా నెగిటివ్స్ వచ్చేటప్పుడు ప్యానల్ గ్యాప్స్, తర్వాత ట్రాన్స్మిషన్ ల్యాగ్, ఓన్లీ పెట్రోల్ వేరియంట్ అవైలబుల్, తర్వాత హాలోజన్ హెడ్ ల్యాంప్స్, తర్వాత టెయిల్ గేట్ అంటే బూట్ గేట్ క్లోజ్ అవ్వట్లేదు. సో ఇది ఎలా ఉంది బ్రో? చాలా మంది చెప్తుంటారు కదా, సర్వీస్ ఎలా ఉంది ఇంతకి? మన టాటా సర్వీస్ అంటే చాలా మంది భయపడుతుంటారు కదా. అంటే నాకు ఆ ఇష్యూ లేదు బ్రో, ఎందుకంటే అందులో పనిచేసినప్పుడు మనకు తెలిసిన అతను బాగా. నాకు ఆ ఇష్యూ లేదు, అందుకే నేను ఉంటుంది విజయవాడ ఉంటున్నా సరే కూడా నేను గుంటూరు వెళ్ళి తీసుకున్నది కూడా. గుంటూరులో ఏ షోరూమ్? గుంటూరులో జాస్పర్, టాటా జాస్పర్. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు బ్రో? అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10 అంటే 3x రిలీజ్ అవ్వకపోయి ఉంటే మటుకు 9 ఇచ్చేవాడిని బ్రో, కానీ ఇప్పుడు మటుకి 7.5 or 8 అంతే. మీకు అంత 12 లక్షలు బడ్జెట్ పెట్టినా కానీ మీకు టాప్ వేరియంట్ ఏం రావు బ్రో, బేస్ వేరియంట్ వచ్చేసి ఇన్ని ఫీచర్లు రావు మనకి. ఫీచర్స్ రావు, బట్ ఏంటంటే ఇప్పుడు నేను 12 లక్షల దాకా పెట్టాను కదా, 2-3 lakhs పెట్టుకుంటే దానిలో మంచి పెద్ద కార్ కూడా ఉండేది కదా, కొంచెం పెద్దగా వేరే సెగ్మెంట్ కార్ కదా, సి సెగ్మెంట్ కార్ వచ్చేది. అవునవును. ఇదేంటంటే మైక్రో ఎస్యూవీ ఫీల్ వస్తుంది కదా, వచ్చేది. కరెక్ట్. అవును, అది కూడా బండి బాగుంది. అది కూడా బండి బాగుంది, ప్లస్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్. అది కూడా చాలా ఇంప్రూవ్ చేశారు సీటింగ్ కంఫర్ట్ దాంట్లో. నేను ఉంది మా అంకుల్ కి, సో నేను ఫీల్ అవ్వగలనంటే మహేంద్ర గురించి బాగుంటది కార్ అయితే. ఓవరాల్ గా అయితే రేటింగ్ వచ్చేటప్పుడు 8 out of 10. ఓకే. సో ఫైనల్ వేరే వాళ్ళకి ఎలా రికమెండ్ చేస్తారు? ఇది ఓకేనా, తీసుకోవచ్చా? అంటే వేరే వాళ్ళకంటే బ్రో డెఫినెట్ గా కస్టమర్స్ కానీ ఎవరికన్నా నో ఇష్యూస్ బ్రో, డెఫినెట్ గా తీసుకోవచ్చు. పంచ్ అయితే నో ఇష్యూస్. సర్వీసెస్ అంటారా, ప్రతి దానిలోనూ ఇష్యూస్ ఉంటాయి. ఈవెన్ ఏ కార్ షోరూమ్ కి వెళ్ళినా సరే కూడాను ఇష్యూస్ అనేవి కామన్ గా ఉంటాయి. బట్ ఏంటంటే మనం హ్యాండ్ ఆన్ హ్యాండ్ వెళ్ళిపోతూ ఉండాలి. మరి సీరియస్ ఇష్యూస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవడానికే చూస్తారు తప్పించి కస్టమర్ బేస్ బాగొట్టుకోరు కదా. సో సర్వీస్ ఇష్యూ కొంచెం పక్కన పెడితే ఖచ్చితంగా పంచ్ అనేది రికమెండబుల్ వెహికల్. కరెక్ట్, అందుకే కదా సేల్స్ అసలు ప్రతి మంత్ టాప్ లో ఉంది కదా. ఈ నెల కొంచెం సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది, కానీ లాస్ట్ 3 months నుంచి టాప్ లోనే ఉంది ఆల్మోస్ట్. డెఫినెట్ గా రికమెండబుల్ వెహికల్ ఫర్ ఎవ్రీ, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటే డెఫినెట్ గా చేయొచ్చు. ఇంకోటి చెప్పగలను, బిగినర్స్ కి రికమెండబుల్ నన్ను అడిగితే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ. జెన్యూన్ గా, చాలా జెన్యూన్ గా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. తర్వాత చెప్పిన వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.